మీ ప్రశ్నకు నేను జవాబు చెప్పే ముందట నేను ఏ బ్యాక్గ్రౌండ్లో ఈ జవాబులు ఇస్తున్నానో పాఠకులు గమనించాలి. చాలామంది నేను మావోయిస్టుగా అర్థం చేసుకునే అవకాశం ఉంది. అంటే ఒకనాడు అంటే చరిత్ర నేను అనేక విషయాలు మాట్లాడుతున్నప్పుడు మావోయిస్టుగా భ్రమిస్తారు, కానీ నేను మావోయిస్టును కాను. మావోయిస్టు పార్టీ నుంచి 2017 డిసెంబర్లో నేను బయటికి వచ్చినాను. బయటికి రావడానికి కారణం చాలా స్పష్టంగా ఆ పార్టీ లైన్ను అంటే సాయుధ పోరాట సిద్ధాంతాన్ని నేను వ్యతిరేకించలేదు. ఆ సిద్ధాంతం సమానత్వం కోసం చేసే పోరాటాన్ని నేను అప్పుడు ఇప్పుడు ఎల్లప్పుడూ దాన్ని సమర్థిస్తా. దాంతోపాటుగా అయితే సిద్ధాంతం వేరు, ఆ సిద్ధాంతం దాన్ని సాధించడానికి ఉండే మార్గం ఏదైతుందో సాయుధ పోరాట దీర్ఘకాలిక ప్రజాయుద్ధ పంథా అనే దానిని వాళ్ళకు చెప్పి డాక్యుమెంట్ రాసి నేను బయటకు వచ్చి కూడా మాట్లాడినా. అప్పటి నుంచి ఇప్పటికీ నాకు ఏమీ మార్పు లేదు. చాలా స్పష్టంగా లైన్కి దీని లైన్ అంటారు, ఈ లైన్కి సంబంధించింది ఏదైతుందో ఇది ఒకనాడు సరైంది, కానీ ఆ తర్వాత ఇది ఈ సమాజంలో నేటి సమాజంలో బట్టి దానికి కాలం చెల్లింది అనే విషయాన్ని నేను చాలా స్పష్టంగా చెప్పిన. కాబట్టి ఈ సందర్భంగా నేను మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే ఏది కాలం చెల్లిందని మీరు అంటున్నారు? సాయుధ పోరాట పంథాకే కాలం చెల్లింది ఏనాడో. అంటే ఆయుధాలు పట్టుకోవద్దనా మీరు అనేది? ఆయుధాలు పట్టుకోవద్దని కాదు, ఇవాళ ఆ యుద్ధానికి కాలం చెల్లింది అంటున్నా నేను. ఓకే, ఒకనాడు పట్టుకోవడం సరైందే, ఒకనాటి పోరాటం సరైందే. వాళ్ళు భూస్వాములకు వ్యతిరేకంగా, దొరలకు వ్యతిరేకంగా, అన్యాయాలకు వ్యతిరేకంగా ఈ పోరాటం అనేది సరైంది. ప్రజలు గుర్తించును, ప్రజలు ఆ సాయుధ పోరాటాలు చేరినరు. కానీ ఇవాళ సమాజంలో మార్పులు అవి వేరే రకంగా ఉన్నాయి. ఉన్నప్పుడు దానికి ఆ సాయుధ పోరాట పంథాకు కాలం చెల్లింది. ఇవాళ అంటే ఆ పార్టీ చట్టబద్ధంగా లీగలైజ్ అయ్యి పనిచేయడమే సరైంది అనే విషయాన్ని నేను చెప్పిన. కాబట్టి ఇందులో ఏమీ కన్ఫ్యూజన్ లేకుండా ఉంటారని చెప్తున్నాను. ఎందుకంటే పాఠకులు గందరగోళపడద్దు. కొంతమంది తిట్టడము, మళ్ళీ మావోయిస్టు పట్ల జైన్ గమ్మని చెప్పి మాట్లాడుతుంటారు. నేను జైన్ కావడానికి కాదు, నేను ఇవ్వాలి మాట్లాడటానికి. నేను స్పష్టంగా ఈ శాంతి కమిటీకి సంబంధించిన యొక్క సంస్థాపకునిగా, నాయకునిగా, గత 6 నెలల నుంచి చర్చల ప్రక్రియ ప్రారంభించిన నాయకునిగా నేను ఈ ఇంటర్వ్యూ ఇస్తున్నాను. ఈ శాంతి కమిటీ ఎప్పుడు స్థాపించబడింది, ఎందుకు స్థాపించబడింది, దీని చరిత్ర ఏంటిది అనేది ఏందో నేను వివిధ సందర్భాలు స్పష్టం చేస్తా. కాబట్టి అయినప్పటికీ నేను ఉన్నానే విషయం కూడా మావోయిస్టు పార్టీకి, కేంద్ర కమిటీకి చాలా స్పష్టంగా తెలుసు. వాళ్ళకు నేను ఈ మొత్తం దాంట్లో ఉన్నానే విషయం చాలా స్పష్టంగా తెలుసు. జంపన్న యొక్క సిద్ధాంత రాజకీయాలు ఏమిటనే విషయాలు వాళ్ళకు చాలా స్పష్టంగా తెలుసు. అయినప్పటికీ కూడా ఏంటంటే వాళ్ళు చర్చలను, నా నాయకత్వం కింద ప్రారంభించబడిన చర్చలను ఏదైతుందో దాన్ని వాళ్ళు చాలా బ్రహ్మాండంగా వెల్కమ్ చేశారు. వెల్కమ్ చేసిన స్టేట్మెంటు మార్చ్ మేము 24 సుందరయ్య భవన్లో బట్టి ఒక చిన్న మీటింగ్ పెట్టినాం. మేము ఆ మీటింగ్లో బట్టి అప్పటికి కమిటీ ఏమీ లేని సందర్భంగా మేము మీటింగ్ పెట్టింది ఏందో మేము స్పష్టంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా, అంటే బీజేపీ రాజకీయాలకు వ్యతిరేకంగా కాదు, మావోయిస్టు రాజకీయాలకు వ్యతిరేకం కాదు, కానీ శాంతి స్థాపించాలి, కాల్పుల విరమణ, శాంతి చర్చలు జరగాలి అనేది ఏందో. ఇది జరగాలన్నప్పుడు స్పష్టంగా ఏ విధానాలు అయితే ఉండాలనో నిష్పక్షపాతంగా మన విధానాలు ఉండాలి. ఏ రాజకీయాలకు ఈ రంగు ఉండకుండా ఇది ఏర్పడాలి. ఇది అంటే దానికి అప్పటికి కమిటీ కూడా ఏర్పడలే. స్పష్టంగా మొదటి నుంచి చెప్తున్న విషయం, ఏ రాజకీయ రంగు ఉండకూడదు, ఏ రాజకీయాలకు కూడా ఇది ఒక దాని అదిగా ఉండకూడదు అనే విషయం స్పష్టమైన అవగాహనతోటి అది ఆ ప్రక్రియ ప్రారంభమైంది. మీరు సూటిగా స్పష్టంగా చెప్పండి జంపన్న గారు, మావోయిస్టు ఉద్యమాన్ని లేదా వాళ్ళ పంథాను వ్యతిరేకించి బయటకు వచ్చారని చెప్తున్నారు కదా, 100%. సూటిగా చెప్పండి, దేన్ని వ్యతిరేకించారు మీరు? నేను వ్యతిరేకించింది సాయుధ పోరాట పంథా, దీర్ఘకాలిక ప్రజాయుద్ధ పంథా అనేది దానికి కాలం చెల్లింది అనే విషయాన్ని అంటే ఆ ఉద్యమానికి కాలం చెల్లిందని చెప్తున్నారా మీరు? సాయుధ పోరాట ఉద్యమ పంథాకు కాలం చెల్లింది, ఇవాళ మార్చుకోవాలి. ఒకనాడు, ఇప్పుడు ఉదాహరణకు ఒకనాడు వెనుకబడిన సమాజంలో కూడా మోటార్లు కొట్టి వ్యవసాయం చేసిండ్రు. ఆనాటి మోటార్లు కొట్టి పనిచేస్తామన్నట్టు నడవది. ఇవాళ కరెంటు మోటార్లు వచ్చినాయి, లేదా కెనాల్స్ వచ్చినాయి. అనేక రంగంలో పట్ట ఒకనాడు రికార్డింగ్ సిస్టమ్ వేరు, ఇవాళ రికార్డింగ్ సిస్టమ్ వేరే. ఒకనాటి కంప్యూటర్ వేరే, ఇవాళ కంప్యూటర్ వేరే. అనేక రంగాల మార్పులు ఎట్లయితే వచ్చినాయో ఒకనాడు సాయుధ పోరాటమే తప్పనిసరి అవసరము. ఎందుకంటే ఆనాడున్న పరిస్థితి తప్పనిసరిగా గ్రామీణ ప్రాంతంలో యువకులు, రైతులు
కూలీలు తుపాకులు పట్టవలసిన పరిస్థితి అనేది 70లో 80లో ఉంది. అందుకోసమే నక్సల్బరి వచ్చింది, అందుకోసమే శ్రీకాకుళం వచ్చింది, అనేక రైతాంగ తిరుగుబాట్లు జరిగినాయి. కానీ ఆ తర్వాత రైతాంగ తిరుగుబాట్లు ఎక్కడున్నాయి? ఎగిరిపోయినాయి కదా. ఎగిరిపోయి ఇవాళ అడవి ప్రాంతాలనే ఉంది, అడవి ప్రాంతాలే ఉన్నది తప్ప బయట ఏ భూస్వామ్య వర్గానికి వ్యతిరేకంగా రైతాంగ తిరుగుబాటు జరగటం లేదు. ఈ పరిస్థితి లోపట ఇప్పుడు ఏదైతుందో వాళ్ళు ఆలోచించవలసిన అవసరం ఉంది. వాళ్ళు ఆలోచించాలంటే కూడా ఏం జరగాలి అనే ప్రక్రియ వేరు. వాళ్ళు ఆలోచించాలనుకుంటే కూడా ఏంటంటే ఇవాళ వాళ్ళు అంత ఈజీగా సరెండర్ కావడం అనేది జరగదు. అది తర్వాత దానికి సంబంధించిన ప్రక్రియ నేను చెప్పింది మొట్టమొదటి నుంచి 38 మంది మాడు లోపట ఒకేసారి చంపబడ్డారు. డ్రోన్లతోటి, బాంబులతోటి, ఆటో వెపన్స్ తోటి చాలా దాడి జరిగితే అందులో చాలామంది చనిపోయినారు. ఒక భయానకమైన అదే కాదు అనేక ఘటనలు ఈ సంవత్సర కాలం లోపల అనేక మంది అందులో మావోయిస్టులు నాయకులు ఉన్నారు, సభ్యులు ఉన్నారు, సాధారణ ప్రజలు ఉన్నారు. సాధారణ ప్రజలు కూడా చంపబడుతున్నారు ఎక్కువ సంఖ్య లోపల. ఈ మొత్తం దృష్టిలో పెట్టుకొని ఆనాటి నుంచే నేను చెప్తున్న విషయం, నన్ను ఇంటర్వ్యూలు అడిగినప్పుడు స్పష్టంగా నేను చెప్పిన విషయం ఏంటంటే ఒక వంక ఆ లైన్ను నేను విభేదించినప్పటికీ దాని పరిష్కారం చెప్పడం కూడా నా బాధ్యతగా నేను ఆనాటికి శాంతి కమిటీ లేదు. నాకు అర్థమైన పద్ధతిలో నేను చెప్పింది ఏంటంటే దీనికి పరిష్కారము తప్పనిసరిగా కాల్పుల విరమణ జరగాలి, చర్చలు జరగాలి. అంటే చాలా ప్రశ్నలు వేసిందంటే వాళ్ళు ఎందుకు ఇది ఇంకా చేయడం ఎందుకు, లొంగిపోవచ్చు కదంటే లొంగిపోవడం జరగవలసిన ప్రక్రియ తప్పనిసరిగా కాల్పుల విరమణ జరగాలి, చర్చల ప్రక్రియ ప్రారంభం కావాలి. అది జరిగినప్పుడు వాళ్ళు ఆలోచించినప్పుడు వాళ్ళు నిర్ణయించుకోవాల్సిన విషయం తప్ప మనం ఎవరూ చెప్పలేము. కానీ నేను అంటే ఒక పరిష్కార మార్గంగా చెప్పిన ఏదైతుందో ఆనాటి నుంచి ఆ చర్చ కొనసాగుతూ దీనికోసం ర్యాలీలు జరిగినాయి. సూర్యాపేట లోపల కరీం నాయకత్వంలో 3 దఫాలుగా ర్యాలీలు జరిగినాయి. ఈ స్టేట్లో చర్చలు జరగాలని పెద్దపల్లిలో ర్యాలీలు జరిగినాయి, కర్నూలులో ర్యాలీలు జరిగింది. ఈ చరిత్ర అనేది ఇవాళ చర్చల ప్రక్రియ మొదలు కావడానికి సంబంధించిన చరిత్ర ఒకటి ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలో వాళ్ళు మావోయిస్టు పార్టీ యొక్క స్టేట్మెంట్ ఏదో చాలా ఆహ్వానిస్తుంది. చాలా వాళ్ళు ఏదైతే ఆహ్వానించిండ్రో మేము చర్చలకు వస్తాము, కాల్పుల విరమణ చేస్తాం ఏదైతుందో అది నిజాయితీతో కూడుకున్నది, అది ఎత్తుగడల పరమైంది కాదు. అది ఇదే చర్చలు గతంలో కూడా జరిగినాయి. 90లో కానీ 2002లో కానీ జరిగినాయి. అవి ఏ ఫలితాలను ఇచ్చినాయి? అవును, ఏ ఫలితాలు ఇవ్వలేదు. ఏ ఫలితాలు ఇవ్వకపోవడానికి కారణం ప్రభుత్వ విధానాలు ప్రధాన కారణమే. కానీ ప్రభుత్వ విధానాలు మాత్రమే కాదు, నా ఇంటర్వ్యూలో అనేక సందర్భాలు చెప్తున్నా, అనేక మందితోటి నేను మాట్లాడుతున్న విషయం ఏంటంటే ఆనాడు అది ఎత్తుగడలే. మావోయిస్టు పార్టీకి లేదా మావోయిస్టు పార్టీ పూర్వ పార్టీ పీపుల్స్ వార్ పార్టీకి అది ఎత్తుగడలే తప్ప అదొక శాంతిని సాధించే లక్ష్యం కాదు. ఎందుకు కాదనంటే దాని యొక్క లక్ష్యము గెరిల్లా జోన్స్, విముక్తి ప్రాంతాలు, ఎర్ర సైన్యం నిర్మాణము, యుద్ధం అనే ప్రక్రియ కొనసాగుతుంది. ఆనాడు నేను తెలంగాణ సెక్రటరీగా, ఒక సీసీ మెంబర్గా ఆంధ్రప్రదేశ్లోని 3 రాష్ట్రాల లోపల ఒక కీలకమైన ప్రాంతంలో ఉన్న ఒక నాయకుడిని. కాబట్టి నాకే కాదు ఆనాడు కేంద్ర కమిటీకి కానీ అందరికీ స్పష్టంగా ఉంది, మనం శాంతి చర్చలకు ఎందుకు పోతున్నాం అంటే శాంతి చర్చలకు ఆనాడు మావోయిస్టు పార్టీ పీపుల్స్ వార్ పార్టీ అది ఆహ్వానించింది కాదు, ఆనాడు అది కోరుకున్నది కాదు. అది ఎవరు కోరుకున్నారంటే పౌర స్పందన లాంటి కొద్దిమంది మేధావులు గత 6 సంవత్సరాలు 97 నుంచి వాళ్ళు నిరంతరం మీటింగ్లు పెడుతూ వాళ్ళు ఈ ప్రచారం ఎన్కౌంటర్ జరిగినప్పుడు లేకపోతే మావోయిస్టులు ఒక పోలీసులను చంపినప్పుడు వివిధ సందర్భాల్లో వాళ్ళు లేదు శాంతి చర్చలు జరగాలని వాళ్ళు అంటున్న దాన్ని ఎవరూ దాన్ని అంగీకరించలేదు. ప్రభుత్వం అంగీకరించలేదు, మా పీపుల్స్ వారు కూడా అంగీకరించలేదు. కానీ 2004లో 2002లో కొంత అంగీకరించి నష్టపోవడం జరిగింది. చంద్రబాబు చాలా నష్టపరిచిండు, అది వేరే విషయం, ఆ చరిత్ర అదొకటి ఉంది. కానీ 2004 లోపల ఈ ఆంధ్రప్రదేశ్ యొక్క రాజకీయ నేపథ్యం దృష్టిలో పెట్టుకున్న ఓన్లీ ఆంధ్రప్రదేశ్, దేశం కాదు, దేశంలో కేంద్ర కమిటీ ఎక్కడ కూడా లేదు. సేమ్ టైంలో ఎట్ ది టైం ఒరిస్సాలో, జార్ఖండ్లో, బీహార్ లోపల మావోయిస్టు పార్టీ మావోయిస్టులను చంపారు సేమ్ టైం. కాబట్టి ఇక్కడ ఓన్లీ ఇది ఆంధ్రప్రదేశ్. వాస్తవంగా ఇది చర్చలు ఇక్కడ సఫలమవుతాయంటే ఎట్టి పరిస్థితులు కావని మాకు తెలుసు, వాళ్ళకు తెలుసు, ప్రజలకు తెలియదు, మేధావులకు తెలియదు. కానీ ఆ అది ఎందుకు జరిగింది అనుకున్నప్పుడు మేము ఆ మేము మొండివాదులుగా ఉండకూడదు. మేమని ఇప్పుడు నేను సంబోధిస్తున్నట్టే ఆనాటి నేపథ్యం నుంచి నేను మాట్లాడుతున్నాను. మేము అనే దానికి ఇవ్వాలని మావోయిస్టు పార్టీ కాదు, మళ్ళీ చెప్తున్నా. కాబట్టి ఆ నేపథ్యం లోపల ఆనాడు చర్చలకు అనేది ఉందో ప్రజాస్వామిక వాదుల యొక్క అభిప్రాయాలు ఏవైతున్నాయో పీపుల్స్ వార్ అంటే మొండివాదులు కాదు అని నిరూపించడానికి మాత్రమే, అలా ఆయుధాల కోసం కాదు,
మరొకటి కాదు, ఓన్లీ వన్ ప్రజాస్వామికవాదుల యొక్క అభిప్రాయాలను ఆంధ్రప్రదేశ్ సమాజంలో ఆంధ్రప్రదేశ్ సమాజం లోపల ఈ ప్రజలను మరింత అధిక గెలవడానికనే దానితోటి ఆనాడు మేము చర్చలకు పాల్గొన్నాం. అందుకోసమే సేమ్ టైంలో గమనించండి, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లోపటి 3 రాష్ట్రాలు తెలంగాణ, ఏఓబి, ఏపీ అనే 3 విభాగాలు ఏపీ లోపల రాష్ట్ర సెక్రటరీ రామకృష్ణ చర్చలకు వచ్చిండు. తర్వాత తెలంగాణ నుంచి ఒక సభ్యుడు ఉదయ్ గణేష్ అనే సభ్యుడు ఒక ప్రతినిధికి వచ్చిండు. ఏఓబి నుంచి సుధాకర్ అనే ఒక ప్రతినిధి వచ్చిండు. 3 వచ్చారు. కానీ మేము ఏం చేసినాం, మేము ఎక్కడ ఉన్నామనంటే ఈ చర్చలు ఇవి జరిగేటి కాదు, ముందుకు పోయేటి కావు, మాకు తెలుసు. మేము ఇక్కడ సేమ్ టైం లోపల జార్ఖండ్ సరెండర్ లోపల మా పీపుల్స్ వార్ పార్టీ యూనిటీ ఒక మెర్జర్ ఐక్యత అనే దాని లోపలికి ఏంటంటే అక్కడ ఆ మీటింగ్ మేము వెళ్ళినాం. తప్పనిసరిగా ఆ ప్రక్రియ తప్ప ఈ ప్రక్రియ కాదు అనే విషయం మాకు స్పష్టం. మేము యుద్ధం చేయాలి విముక్తి ప్రాంతాలను ఆనాడు ఉన్నది. ఈ విషయాలన్నీ ఇప్పుడు పోలీస్ అధికారులు కూడా ఇది ఎత్తుగడ వీళ్ళంతా కథలు పడుతుండ్రండి ఇప్పటికి అవును అంటుండ్రు. ఆనాటి కోణంలో అది కరెక్టే, కానీ ఇప్పటి కోణం కాదు అని మీరు అంటున్నది. అప్పుడు ఎత్తుగడలో భాగంగా చర్చలకు రావడం జరిగిందని చెప్తున్నారు. ఇప్పుడు ఎత్తుగడలో భాగంగా మీరు కోరట్లేదని ఏంటి నమ్మకం? అంటే ఇప్పుడు ప్రాణ నష్టం జరుగుతుంది కాబట్టి, ఒక యుద్ధ వాతావరణం నెలకొంది కాబట్టి ఇక మనం తట్టుకోలేమనే పరిస్థితులలో మీరు ఒక ఎత్తుగడలో భాగంగా దీన్ని ఎందుకు మళ్ళీ సమాజం కానీ లేకపోతే యంత్రాంగం కానీ భావించవద్దు? మీ ప్రశ్నల్లో మీరు అనేది ఏందో మీరు అనే దాన్ని వదిలేయండి. ఇప్పుడు నేను శాంతి మీరు అని కాదు, ఇప్పుడు మావోయిస్ట్ పార్టీ ఎందుకు అనేది నేను చెప్తా తప్ప, నేను శాంతి కమిటీగా మాట్లాడడం వేరే. శాంతి కమిటీగా నేను మళ్ళీ స్పష్టం చేస్తున్నా ఈ ఛానల్ సందర్భంగా, బీజేపీ శాంతి సాధన కోసం బీజేపీ పైన అవసరమైన శాంతి సాధన కోసం బీజేపీ కూడా కాదు, కేంద్ర ప్రభుత్వం పైన అవసరమైన విమర్శలు, సూచనలు, అభ్యర్థన తప్పకుండా చివరి వరకు ఉంటుంది ఇలా ఉన్నంత వరకు. అదేవిధంగా సేమ్ టైంలో ఎట్ ది టైంలో ఈ శాంతి సాధనకు మావోయిస్టులకు చేసే అప్పీల్ కానీ విమర్శలు కానీ సూచనలు కానీ శాంతి కమిటీ శాంతి కమిటీగా ఒక మధ్యవర్తిగా ధైర్యంగా స్పష్టంగా మేము చెప్తాం. మా అవగాహన ఏందో ఈ శాంతి చర్చల కమిటీ అనే పేరు ఇది ఒక అడ్హాక్ కమిటీ మాత్రమే, అడ్హాక్ కమిటీ, ఇది కమిటీ కాదు. కాబట్టి ఈ సందర్భంగా ధైర్యంగా చెప్పడం అనేది ఏందో, ఇరు పక్షాలు వాళ్ళు ఏమైనా మాట్లాడి, కేంద్ర ప్రభుత్వం నన్ను అర్బన్ నక్సల్ అనుకోవచ్చు, నేను భయపడను. నేను అర్బన్ నక్సల్ అనే దాంతో కాకుండా నేను ఈ రాజ్యాంగాన్ని కట్టుబడిన స్పష్టంగా నిజాయితీగా నిష్పక్షపాతంగా స్పష్టంగా నా విధానాలు వివరించడానికి నేను వెనుకాడను. అదేవిధంగా అదే కోణంలో మావోయిస్టు పార్టీ శాంతి సాధనకు సంబంధించిన దాంట్లో పట్ల మేము ఆనాడు ఏర్పాటు చేసిన రోజు మాకు ఏ పార్టీ సంబంధం లేదు, ఏ వ్యక్తుల సంబంధం లేదు, ఏ ఆర్గనైజేషన్తో మాకు సంబంధం లేదు. నీతిగా నిజాయితీగా స్పష్టంగా మేము ప్రకటించినాం. చాలామంది వ్యతిరేకించారు. ఎందుకు వ్యతిరేకించారనే విషయాలు వేరే. వ్యతిరేకించినప్పటికీ మేము నిలబడ్డం చేసినాం. అయితే మాకు చాలా తక్కువ కాలంలో మావోయిస్టు పార్టీ వాళ్ళు అసలు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మేము మార్చి 24వ తారీఖు ప్రకటిస్తే వాళ్ళు 28 రాసి 4వ తారీఖు బయటికి స్టేట్మెంట్ వచ్చింది ఏప్రిల్ 4. అసలు ఇంత త్వరగా మావోయిస్టు పార్టీ తన చరిత్రలో ఏనాడు కూడా స్పందన లేకుండా ఇంత త్వరగా వాళ్ళు ఇచ్చింది వెల్కమ్ చేయడం. ఇలా జంపన్ అనే వ్యక్తి మావోయిస్టు పార్టీ లైన్ వ్యతిరేకించిన దీనికి మొత్తంగా ఉన్నాడనే విషయం కూడా వెనకాల ఉన్నది జంపన్ అనే విషయం తెలిసి కూడా వాళ్ళు ఇవ్వడం అని అంటే నేను అర్థం చేసుకోగలను. చాలామందికి అర్థం కాదు దాని లోతు ఏంటిది, దాని అవగాహన ఏంటిది అనేది నాకు చాలా స్పష్టంగా తెలుసు కాబట్టి గంటాపదంగా అది ఫేక్ న్యూస్ అని చెప్పి దాన్ని చాలామంది మాట్లాడారు. ఫేక్ న్యూస్ కాదు, అది ఒరిజినలే కాదు. గత తాత్కాలిక ఎత్తుగడలు కావవి, 2004 ఎత్తుగడలు కావు, 90 కాదు. ఇది చాలా మార్పులు జరిగినాయి. ఈ మార్పులకు అనుగుణంగా వాళ్ళ ప్రకటనను వాళ్ళ అంతరంగాన్ని అర్థం చేసుకున్నా, వాళ్ళ ఉద్యమాన్ని అర్థం చేసుకున్నా. నేను గంటాపదంగా చెప్పిన, నేను స్పష్టంగా అప్పటి నుంచి కూడా చెప్పిన, ఇది సుస్థిర శాంతి కోసమే మా శాంతి మేము అది చేస్తున్నాం. కాబట్టి తప్పనిసరిగా మాకు ఆశాభావం ఉంది, ప్రభుత్వాన్ని కానీ మావోయిస్టులను కానీ ఒప్పించగలమనే నమ్మకం ఉంది. ఒకవేళ కనుక వాళ్ళే దీనికి ఒప్పుకోకపోతే అది వాళ్ళ ఇష్టం, శాంతి సాధనకు వాళ్ళ ఇష్టం, లేకపోతే అది వాళ్ళ ఇష్టం. కానీ మేము చెప్పేది మాత్రం ఇటు ఒక వంక కేంద్ర ప్రభుత్వాన్ని చెప్తున్నాం, మీరు కాల్పుల విరమణ మీరు ప్రకటించండి. వాళ్ళు పట్టింది కాబట్టి మీ తప్పు అవుతుంది. ఇది మీరు చర్చలకు అనుడు కాదు, కాల్పుల విరమణ ప్రకటించండి, అది మీకు ఉపయోగపడుతుంది. మావోయిస్టులు చాలా చెప్పారు. ఆ తర్వాత వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్లు ఏవైతున్నాయో చాలామంది అవన్నీ పేకన్నారు. చాలామంది మహామౌలు ఇక్కడ ఆ మహామౌల చరిత్ర తర్వాత చెప్తాను నేను.
కానీ ఆ చర్చలను వ్యతిరేకించిన వాళ్ళు, చర్చలకు వ్యతిరేక జంపని వద్దన్న వాళ్ళు, తర్వాత ఆఖరికి ఏంటంటే ఫేక్ స్టేట్మెంట్లు అంటే కూడా నేను ఫేక్ కాదు, అది మావోయిస్టు నాయకులకు సంబంధించిన రూపేష్ ఏదైతుందో 3 ప్రకటనలు, ఇంటర్వ్యూ ఏదైతుందో ఇది అర్థం చేసుకున్నప్పుడు దాంట్లో చాలా స్పష్టంగా ఉంది. అది ఎత్తుకళ్ళు కాదు, నిజాయితీగా చెప్పాడు రూపేషు. చాలా ఒక బ్రాండ్నెస్ కలిగినాడు రూపేషు. ఏదైతే మాట్లాడిందో తన వ్యక్తిగత అభిప్రాయం కాదు, అది మొత్తం సీసీ టోటల్ పార్టీ అభిప్రాయం అనే విషయాన్ని చాలా స్పష్టంగా హిందీ ఇంటర్వ్యూలో బస్తర్ టాకీస్ అనే దాంట్లో బట్ట గంట సేపు మాట్లాడిన చాలా తన అంతరంగాన్ని చాలా స్పష్టంగా చెప్పింది. నేను 2 సార్లు చూసిన. అది పార్టీ నిర్ణయంగా అనుకోవచ్చా? తప్పనిసరిగా 100% పార్టీ నిర్ణయమే, దానికి తిరుగులేదు. కేవలం లేఖల రూపంలో కాకుండా, లేకపోతే బహిరంగ లేఖలతో కాకుండా, ప్రెస్ మీట్లో ఇంటర్వ్యూలో కాకుండా మిమ్మల్ని ఎప్పుడైనా డైరెక్ట్ అప్రోచ్ అయ్యి కాంటాక్ట్ అయ్యారా మిమ్మల్ని? వాళ్ళు కారు నేను కాను, వాళ్ళు కారు అనే దానికి నేను శత్రువా మిత్రువా అనే దాంతో కాదు. నేను ఇక్కడ బహిరంగ చట్టబద్ధంగా ఉంటున్నాను. నేను వాళ్ళు ఏమనుకుంటున్నారో నాకు తెలియదు, వాళ్ళు ఏమనుకునే దాంతో నాకు సంబంధం అనేది నేను కాదు. నేను చట్టబద్ధంగా ఉండి నేను ఎలాంటి కూడా సంబంధాలు ఎలాంటి కూడా నేను పెట్టుకోవడానికి నేను సిద్ధంగా లేను, పెట్టుకోను కూడా. నేను స్పష్టంగా చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా, నేను పెట్టుకోను. కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుందో నేను మాట్లాడే మాటలు వాళ్ళకి అర్థమైతే స్వీకరిస్తారని భావిస్తున్నాను. నేను ఎవరు మాట్లాడే మాటల కంటే కూడా నేను అనేకం విషయాలు మాట్లాడుతున్న సందర్భంగా వాళ్ళు పాజిటివ్గానే నా మాటలు అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నాను తప్ప నెగటివ్గా శత్రుపూరితంగా అర్థం చేసుకుంటారని భావిస్తలేను. నేను వాళ్ళకే కాదు, ఇవాళ పోలీసులు కూడా చాలామంది పోలీస్ అధికారులు కూడా నన్ను అర్థం చేసుకుంటారు, బీజేపీ వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు, ఇతర రాజకీయ పక్షాలు అర్థం చేసుకోవాలని కోరుతున్నారు. నాకున్నది స్పష్టంగా ఈ దేశంలో పట ఇప్పుడు ఏదైతుందో ఇవాళ ఆ యుద్ధానికి ముగింపు పలకాలి. యుద్ధం అనేక మంది చనిపోతున్నారు, మావోయిస్టులు ఎక్కువ చనిపోతున్నారు, ప్రజలు చనిపోతున్నారు, పోలీసులు కూడా చనిపోతున్నారు. పోలీసులు చనిపోవడానికి కూడా వాస్తవంగా ఒకనాటి దాని సిద్ధాంత ప్రకారం పోలీసులు చంపడం కూడా మావోయిస్టు పార్టీకి లేదు. నేను మళ్ళీ చెప్తున్నా, చంపిన మాట వాస్తవే, అందులో నేను కూడా భాగస్తున్ననే మాట, నాయకత్వం వహించిన మాట 100% నిజమే. కానీ చరిత్ర మారిపోయింది. చరిత్ర మారిపోయిన తర్వాత ఆ లైన్ కాదని నేను వచ్చినా ఇవాళ నేను 100% శాంతికి కట్టుబడినా, 100% చెప్తున్నా. నేను వీళ్ళు ఎవ్వరూ చనిపోయడానికి వీల్లేదు. ఈ శాంతిని స్థాపించాలంటే నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, మీ ఛానల్ సందర్భంగా ప్రతి ఒక్క పార్టీ, ప్రతి ఒక్క సంఘము, ప్రతి కులము, మతము ఏమీ లేకుండా మనం తప్పనిసరిగా ఆ చనిపోవడాన్ని దాన్ని నివారించాలి. ప్రతి ప్రాణికి జీవించే హక్కు ఉంది. నేను 100% సపోర్ట్ చేస్తున్నా. ఇవాళ నా అవసరం కోసం నేను చెప్పడం లేదు. ఇది నా అవసరాలు నాకేమీ లేవు. నా అవసరాలు, నా వ్యక్తిగత ప్రాధాన్యతలు, నా పదవులు, ఈ వేటికి నేను సిద్ధపడలేదు. నేను స్పష్టంగా చెప్తున్న విషయం.